కూడాను ఆయనగా సరదా పుట్టింది. అందుకే చెప్పించుకుంటున్నాడు. చిత్రం ఏంటంటే తమిళమైనా తెలుగులో వినాలనుకున్నాడు ఆయన. చూద్దాం. ఇది కేవలం విశ్వేశ్వరుడి లీలగా భావిస్తూ అక్కడెక్కడో ఓంకార ఖండం నుంచి కేదార ఖండం వరకు జ్యోతిర్లింగ రూపంగా ఉన్న విశ్వేశ్వరుడికి సమర్పణం చేసుకున్నానంటున్నానన్న కేవల భావంతో దీన్ని చెప్పడం జరుగుతున్నది. అలాంటి భావంతోనే శ్రద్ధగా విన్న వారందరినీ కూడా ఈ భాగవతోత్తములు అనుగ్రహింతురుగాక. మొత్తానికి మళ్ళీ రమణ మహర్షి దగ్గరికి వచ్చాం. రమణుల వారి పేరు చెప్తే ఎందుకు దీన్ని తెస్తున్నారు అంటే, రమణుల వారు తాను ఏ విధంగా ఆత్మానుభూతిని పొందేను, ఈ సిద్ధికి వచ్చాననేది మాటలుగా చెప్తూ ఉంటే కొంతమంది రికార్డ్ చేశారు. అది సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతో ఇంగ్లీష్లో కూడా వచ్చింది రమణుల వారు చెప్పిన మాటలు. ఆయన బాల్యం ఎలా గడిచిందో చాలామందికి తెలుసు. మధురై సమీపంలో నిరంతరం మధురైకి వెళ్ళేవారు ఆయన. ఆయన తన జీవిత కాలంలో స్కూల్ పుస్తకాలు కాకుండా ప్రేమగా ఇష్టంగా చదువుకున్నది ఒకే ఒక్క పుస్తకం, సిద్ధులు కాకముందు గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక్క పుస్తకం చదివారు రమణుల వారు. ఇంకే పుస్తకం చదవలేదు. పెరియ పురాణం, ఇంకోట్లేదు. రమణుల వారికి అదొక్కటే ప్రధానమైన గ్రంథం. తర్వాత ఆయన సిద్ధి పొందిన తర్వాత అనేక మంది పెద్దవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఈ గ్రంథం చూడండి, ఆ గ్రంథం చూడండి అని ఇస్తే అది ఒకసారి చూసి చిన్న నవ్వు నవ్వి వాటి సారం చెప్పడం, అది గొప్ప గ్రంథం అని అనడం, దానితో వాళ్ళ పుస్తకాలు పట్టుకోవడం. అలాగే త్రిపుర రహస్యము, ఇంకా రుభుగీత, ఇలాంటివన్నీ ఆ విధంగా వచ్చినవి ఎప్పుడు సిద్ధి పొందిన తర్వాత. కానీ ఆయన సిద్ధికి వెళ్లే ముందు ఆయన బ్రతుకుని మార్చి ఆలోచన ధోరణి మార్చేసిన మహాగ్రంథం పెరియ పురాణం మాత్రమే. పెరియ పురాణం రమణ మహర్షి లాంటి సిద్ధపురుషుడు మనకు ప్రసాదించిందంటే ఆ గ్రంథం ఎటువంటిదో పరిశీలించండి. ఆ పెరియ పురాణం చదివి ఆయన నిరంతరం శివభక్తి శివచింతనలో వెళ్ళిపోయేవారు. మీనాక్షి సుందరేశ్వర మందిరానికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించి అక్కడ బొట్టు కుంకుమ విభూది కుంకుమ ఇస్తారు, ఎప్పటికీ ఇస్తారు. అక్కడ అది పెట్టుకుని 63 నాయనాల ముందు నిలిచి ఏడ్చేవాటి. ఈ అలవాటు ఆయనకు పోలేదు. అరుణాచలంలో ఆయన సిద్ధుడై రమణులో ఉన్న పేరు పొందినప్పటికీ కూడా అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ 63 నాయనాలు చూస్తూ వాళ్ళు నిలబడిపోయేవారట ఆయన. సిద్ధి పొందినవి కూడా. ఇప్పుడు సిద్ధి పొందిపోయాం కనుక మాకు భక్తి లేదు అనడం కాకుండా అలా నిలబడిపోయి కళ్ళ నీళ్ళు వచ్చావు ఆయనకి. స్వామి ఏమిటి అలా కన్నీళ్ళు కారుస్తున్నారంటే, ఈ భక్తులకున్న భక్తిలో చిన్న భాగం, ఒక అల్పాంశం నాకు వచ్చినా ధన్యుడినైపోతాను కదా అనేవారట ఆయన ఇక్కడ. మొత్తానికి రమణుల వారు అంత ఆదరించిన గ్రంథం భక్తుల యొక్క చరిత్ర. సెక్యులర్ రచించినది. అయితే ఉపమన్యువు కూడా రచించినట్లుగా సంస్కృతంలో ఉంది అంటే అది కూడా మనం శిరసావహించవలసింది. ఇదే చరిత్ర సంస్కృతంలో కనబడుతోంది కనుక దేవభాష అయిన గీర్వాణ భాషలో సంస్కృతంలో లభించడం కూడా గొప్ప విషయమే కదా. అయితే మరొక రహస్యం ఏంటంటే, సెక్యులర్ రచించిన పెరియ పురాణం ప్రారంభం ఉపమన్యువు దీన్ని చెప్తున్నట్టే రచించాడు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఉపమన్యువే దీన్ని చెప్తున్నట్ట. ఎలా చెప్తున్నాడు అనగానే ముందుగా సెక్యులర్ గ్రంథంలోకి మనం అప్పుడే ప్రవేశించిపోతున్నాం. 4286 పద్యాలతో కూడిన గ్రంథంలో ప్రవేశించాం. మొదట వర్ణించినది ఈయన చిదంబరం నటరాజస్వామిని నమస్కారం చేసుకున్నాడు. కనక సభలో వర్ణనకు కూడా అందని దివ్య తాండవాన్ని చేస్తున్న నటరాజస్వామికి చంద్రశేఖరుడికి నమస్కరిస్తూ వేదబద్ధమైన తాళములతో కదులుతున్న అందెలతో ఉన్న నటరాజస్వామి పాదాలకు వందనములు అన్నారు. వేదబద్ధమైన తాళంతో కదులుతున్న అందెలు ధరించినటువంటి నటరాజస్వామి పాదపద్మాలకు నమస్కారము అని చెప్తూ ఆడ తర్వాత గణపతికి నమస్కారం చేశారు. 5 చేతులతో భక్తులను అనుగ్రహిస్తున్న గణపతికి నమస్కారం అన్నారు. చతుర్భుజుడు అంటే బాగుంది, కానీ 5 ఏమిటంటే హస్తం అంటే తొండమునకు కూడా హస్తం అని పేరు కనుక అటువంటి గణపతికి నమస్కారం.